కొత్తగా ఒక అద్భుతమైన పుచ్చకాయ కనిపించింది. ఆ పుచ్చకాయ పెద్దది, రంగు కూడా చాలా మధురంగా ఉంది. చిట్టి ఆ పుచ్చకాయను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ పుచ్చకాయను తీయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో పుచ్చకాయ తనకు మాట్లాడటానికి మొదలైంది. నేను నీకు కంటే ఎక్కువ నోటికి పుచ్చినందున నన్ను తీసుకోకండి, కానీ మీరు మా చిన్న నాన్నను తప్పించవచ్చు. చిట్టి ఆశ్చర్యపోయాడు. చిన్న నాన్న, నీవు ఎవరు అని అడిగాడు. పుచ్చకాయ చెప్పింది, నేను వర్షం వేయించినప్పుడు పెరిగిన పుచ్చకాయను. మా తోట చెందిన ప్రతి పుచ్చకాయ నా చిన్న నాన్నలాగా ఉంటుంది. చిట్టి ఆ మాటలు వింటూ పుచ్చకాయను రక్షించడానికి ఏదైనా చేయాలనుకున్నాడు. కాబట్టి అతను పుచ్చకాయలపై దయ చూపించి వాటిని తీయకుండా వదిలేశాడు. అతను ఆ తర్వాత పుచ్చకాయలను పియాన్ పక్కన పెట్టాడు మరియు తోటలో సంతోషంగా అడుగు పెట్టాడు. పుచ్చకాయలు చిట్టిని ధన్యవాదాలు చెబుతూ చిట్టి ధైర్యంగా వారి పట్ల ప్రేమను ప్రకటించాడు. ఈ కథలో మేము తెలుసుకున్నది,